తమ పొట్టపైన కొట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ మొబైల్ డిస్పెన్సర్ యూనిట్ ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర నాయకులు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో 9,260 మంది ఎండియో ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిరావధికంగా ఆపేసే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. ఎండియో ఆపరేటర్స్ కు ప్రభుత్వ పరంగా చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ ఎండియో ఆపరేటర్స్ విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఎండియో ఆపరేటర్లను ప్రభుత్వం ఆపేయదలుచుకుంటే తక్షణమే బకాయిలను చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎండియో ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకుడు వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహార శైలి 9,260 మంది ఎండియో ఆపరేటర్లను రోడ్డున పడేస్తుందని అన్నారు. ఈ నెల మే 20వ తారీఖున కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారు 9,260 ఆపరేటర్లు మరియు 9,260 మంది హెల్పర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వీరందరికీ యథావిధిగా జీవనోపాధి పొందడానికి వీలుగా రేషన్ డీలర్లుగా పనిచేసే అవకాశం కల్పించాలని అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని ఆయా పోస్టులలో నియమించి ప్రభుత్వం ఎండియో ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు. వాటి పరంగా ఎన్నో ఉద్యోగ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 9,260 మంది ఎండియు ఆపరేటర్ల కుటుంబాలకు ఉపాధి చూపించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ వ్యవస్థ ఎంతో మంది పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్ధులకు అనేక గతంలో సంభవించిన వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ వరదలు అనేక సహాయ సహకారాల సేవలను రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. పై అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఎండియు ఆపరేటర్లకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నామని అన్నారు. మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్, ఒకరిని ఈప్ మీద కొడితే బాగుంటుంది కానీ సార్ పొట్ట మీద కొట్టకూడదు సార్. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న ఒక్కటే విన్నపం ఏంటంటే సార్, ఆ ఇంటి దొంగను ఎవరినో పట్టించండి, మీతో మాట్లాడి మాకు ఈ ఎండియో వ్యవస్థ వద్దు, మా వెహికల్ మాకు ఇస్తే చాలని ఆ మాటలు పలికిన ఆ దొంగను పట్టించండి సార్. ఒక్కడు మాట్లాడిన దానికి లేదా నలుగురు మాట్లాడిన దానికి 9,260 మందిని రోడ్డును పడేశాడు సార్. దయచేసి అడుగుతున్నాం సార్, విన్నపం చేస్తున్నాం సార్, మాకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టించండి, వాళ్ళకి దేహశుద్ధి చేయాలనుకుంటున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించండి సార్, ఆ ఒక్కళ్ళ మాట ఇద్దరు మాట తీసుకోవద్దు సార్, మా ఎండీలందరినీ గుర్తించండి, మాకు ఏదో ఒక న్యాయం జరిగించండి. మాకు ఆ వెహికల్ ఫిట్నెస్కి కానీ అలాగే మా అందరికీ ఏదైనా ఉద్యోగం కల్పించండి. అది మున్సిపాలిటీలో కానీ మా చదువుకున్న చాలామంది డిగ్రీల వరకు చదువుకున్నారు సార్, వాళ్ళకి చదువుకున్న స్తోమతను బట్టి ఏదో ఒక ఉద్యోగం కల్పించండి. అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డున పడేయద్దు సార్, మనవి చేస్తున్నాం సార్. మాకైతే నిజంగా మనస్ఫూర్తిగా ఎంత వేదనగా ఉందంటే, రేపొద్దున స్కూళ్ళు కాలేజీలు తెరుస్తున్నారు సార్, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, అర్ధాంతరంగా రోడ్డును పడేశారు. ఆ వెహికల్ తిరగడానికి రోడ్డు ఎక్కడానికి కూడా లేకపోయింది సార్. మీరు ఏదైతే 1వ తారీఖు చెప్పారో వెహికల్ మీరు తిరగడానికి అనుకూలంగా ఉండి మీకు అప్పచెబుతామని చెప్పారో, 1వ తారీఖు కనుక మాకు ఆ వెహికల్ అప్పచెప్పకపోతే మేము ప్రతి ఒక్కళ్ళం రోడ్డును పడిపోతాం సార్. మేము ఆ రోడ్డును పడకూడదని సార్, మేము ఇప్పటికీ మా ఫ్యామిలీ ఎంతో కుంగిపోతున్నాం సార్. మేము రోడ్డును పడ్డాం, రేపొద్దున 1వ తారీఖు మా పిల్లలు వస్తారేమో, 2వ తారీఖు మా ఆవిడ, మా పిల్లలు, మా తల్లిదండ్రులతో సహా రోడ్డును పడతామేమో గమనించండి. ఇదే ధర్నా చౌక్లో ఇదే ఆఖరి రోజు అని మేము అనుకున్నాం, అదే ఆఖరి రోజుగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. రేపొద్దున పిల్లలు భార్యలతో రోడ్డును పడి ఇదే ధర్నా చౌక్లో మేము మళ్ళీ ఏడ్చే దుస్థితి తేకుండా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే రీతిగా మా వెహికల్కి 10% మా చేత కట్టించి 90% సబ్సిడీ అన్నారు కాబట్టి తిరిగి మేము కట్టిన 57 నెలలు 30,000 చొప్పున 1,71,000 మాకు రావాల్సిందిగా న్యాయంగా అడుగుతున్నాం సార్. మీ ప్రభుత్వ పరంగానే రావాల్సిందిగా అడుగుతున్నాం. 1,71,000 మా డబ్బులు, మా ప్రతి ఒక్క ఎండి డబ్బులు, 9,260 మంది డబ్బులు దయచేసి తిరిగి వేయవలసిందిగా కోరుతున్నాము. లేదా మా అగ్రిమెంట్ ప్రకారంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.